Correct. Next, pipes and cisterns. Right, pipes and cisterns. Right, గొట్టాలు తొట్టెలు. రైట్, తెలుగులోకి వచ్చేసరికి పైప్స్ అండ్ సిస్టమ్స్. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ రెండు సేమ్. రైట్, దీనికి దానికి ఏం తేడా ఉండదు. టైమ్ అండ్ వర్క్లో పని చెడగొట్టడం ఉండదు, ఆల్వేస్ పని చేయడమే ఉంటుంది. పైప్స్ అండ్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఒక ట్యాంక్ తీసుకుంటే ఒక పైపు ఫిల్ చేస్తూ ఉంటే ఇంకొక పైప్తో నేను అవుటింగ్ ఎంటీ చేయొచ్చు. ట్యాంక్ని ఏం చేయొచ్చు, ఎంటీ కూడా చేయొచ్చు. కాబట్టి ఫిల్ చేస్తే పాజిటివ్ ఎఫిషియన్సీ, ఖాళీ చేసే ఎఫిషియన్సీ నెగిటివ్. ఒక్కటే ఇక్కడ చేంజ్. ఆ చాప్టర్కి ఈ చాప్టర్కి ఏం చేయడం లేదు. రైట్, రెండిట్లో ఏదైతే ట్రీ టైప్ తీసుకుంటామో ఇక్కడ అదే ట్రీ టైప్ తీసుకుంటాం. కింద టోటల్ టైం యాజ్ ఇట్ ఈస్. ఎఫిషియన్సీ సామర్థ్యము, ఎఫిషియన్సీ సామర్థ్యం. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా. టైమ్ అండ్ వర్క్లో ఆల్వేస్ పాజిటివ్ చూస్తుంటాం, ఇక్కడ నెగిటివ్ కూడా వస్తుంది. పైన వచ్చేసరికి ట్యాంక్ కెపాసిటీ అంటాం. ట్యాంక్స్ కాబట్టి ఏముంటుంది, 100 వచ్చింది, ఎల్సిఎంఏ 100 వస్తే 100 లీటర్స్ అంటాం. అక్కడ వర్క్ను పార్ట్స్ అనే ఇక్కడ లీటర్స్లలో అనుకుంటూ ఉంటాం. అంతకుమించి ఏముండదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేస్తూ వస్తాం. రైట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. టైప్ ఆల్సో ఏ 16 అవర్స్లో ఒక ట్యాంకును ఫిల్ చేయగలదు. ఏ 16 అవర్స్లో ఒక ట్యాంకును ఫిల్ చేయగలదు. బి అదే ట్యాంకును 32 అవర్స్లో ఖాళీ చేయగలదు. బి 32 అవర్స్లో ఎంటీ చేయగలదు. రెండింటికి ఎల్సిఎం ఎంత, 16 32 32 16 2 32 32 1 32. ఖాళీ అన్నాడు కాబట్టి ఏం చేస్తాం, -1. అయితే రెండు ఒకేసారి తెరిస్తే ఎంతసేపట్లో ట్యాంకు నిండుతుంది. రైట్, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ 2 -1 1. సో 32/1 32 అవర్స్. రైట్, అర్థమైందా? సో ఇంతే చేంజ్, ఇంకా వేరే ఏం లేదు. రైట్, టైమ్ అండ్ టైమ్ అండ్ వర్క్కు పైప్స్ అండ్ సిస్టమ్స్కి ఇక వేరే ఎటువంటి చేంజ్ ఉండదు. ఒక ఎఫిషియన్సీని మాత్రం నెగిటివ్లో తీసుకోవచ్చు. రైట్, ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, సో కాన్సెప్ట్ అంటే ఏముండదు. రైట్, ప్రాబ్లమ్స్ లేకపోతే అక్కడ ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఇక్కడ అదే మోడల్సే మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. సపోజ్ రెండు ఏ ఒకేసారి స్టార్ట్ అయిన ఆన్ చేసినాం, కొద్దిసేపు తర్వాత ఏ క్లోజ్ చేసినాం, కొద్దిసేపటి తర్వాత ఏ క్లోజ్ చేసినాం. బి ఒకటి రిమైనింగ్ ఎంతసేపట్లో ట్యాంకును నింపగలదు. రైట్, ట్యాంకును ఫిల్ చేయగలదు. అర్థమైనా? సేమ్ అక్కడ ఏవైతే డిస్కస్ చేసినా ఇక్కడ కూడా అన్ని మోడల్స్ అవే ఉంటాయి. కాకపోతే ఎఫిషియన్సీ ఒకటి జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. రైట్, ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. రైట్, పైప్స్ ఏ అండ్ బి ఆర్ ఫిల్స్ ఏ సిస్టర్న్ ఇన్ 36 hours and 45 hours. ఇన్ హౌ మచ్ టైమ్ టేకెన్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్. 36 గంటలు 46 గంటలలో వరుసగా నుండే గొట్టాలు ఏ బి ట్యాంకును నింపగలవు. రెండు గొట్టాలు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంతకాలం పడుతుంది? 36 45. రైట్, 36 45 ఎల్సిఎం 180 36 5s 45 4s. రెండింటికి కంబైన్డ్గా ఓపెన్ చేసినాడు. 5 + 4 9. ఎంత టైం పడుతుంది? 180/9 20 hours. ఓకే, AB/A+B. ఎస్, బేసిక్ కాబట్టి AB/A+B మీకు ఈజీ అనిపిస్తే, ఎందుకంటే నువ్వు 35కి 45కి ఎల్సిఎం ఎంత చేయకుండా AB/A+B చేసుకో, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 12 minutes. 3 గొట్టాలు ABCలు, ఏ 12 నిమిషాలు, బి ఇన్ 15 minutes, బి 15 నిమిషాలు, సి కెన్ ఎంటీ, సి 10 నిమిషాలలో ట్యాంక్ని ఖాళీ చేయగలదు. 3 ఒకేసారి తెరిస్తే నింపడానికి ఎంత కాలం పడుతుంది? ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ మినిట్స్ అండ్ ఎంటీ ట్యాంక్ విల్ బి ఫుల్? ఏ 12 minutes. రైట్, బి 15 minutes, సి 10 minutesలో ఎంటీడ్ ది ట్యాంక్, ఖాళీ చేయను అన్నాడు. ఫిల్ కాబట్టి రాయడంలో ఎంటీది స్పెసిఫిక్గా మెన్షన్. 10 12 50 ఎల్సిఎం 12 5s 15 4s 10 6 -6. మూడింటిని ఓపెన్ చేస్తాయంటే 5 + 4 -6 9 -6 ఎంత? సో 60/3 20 minutes. 20 minutesలో మనకు టోటల్ ట్యాంక్ ఫిల్ అవుతుంది. +3 వచ్చింది కాబట్టి ఫిల్. ఒకవేళ ఇక్కడ -3 వచ్చింటే 20 minutesలో
ఎంటీ అవుతుంది అని చెప్తాం. రైట్, నేచర్ ఏం చెప్తాం, పాజిటివ్ వస్తే ఫిల్డ్, ఎంటీ వస్తే కనుక అవుట్లెట్ అని చెప్తాం. ఇన్లెట్, అవుట్లెట్ అని చెప్తా వస్తాం. రైట్, ఎఫిషియన్సీ బేస్ చేసుకో 3 తెలిసినప్పుడు 20 minutesలో ఇక్కడ ట్యాంక్ ఫిల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ టైమ్ అండ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఈజీగా చేసేస్తుంది, నో ప్రాబ్లం. పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 20 minutes and 24 minutes respectively. Pipe C can empty the same cistern in 15 minutes. If all pipes are opened together, in how much time an empty cistern will be filled? A, B గొట్టాలు ఒక ట్యాంక్ను 20 నిమిషాలు 24 నిమిషాలలో ఫిల్ చేస్తాయి. సి అనే గొట్టము 15 నిమిషాలలో ఖాళీ చేయును. ఎంటీడ్ ది ట్యాంక్ అంటున్నాడు. ఎంటీడ్ ది ట్యాంక్. 3 తెరిస్తే 20, 24, 15 LCM 120, 26 24 5s 15 8 జర్ కాబట్టి మైనస్ ఖాళీ చేస్తాం. సో 3 తెరిస్తే 6 + 5 - 8, 11 - 8 ఎంత 3. సో 120/3 నథింగ్ బట్ 40 minutes. 3 తెరిస్తే ఎంతసేపట్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది? 40 minutesలో ట్యాంక్ ఫిల్ అవుతుంది. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, డౌట్ ఉంటే ఏమైనా అడగండి, రిపీట్ చేస్తా. Pipe A can fill a cistern in 12 minutes. Due to leakage, it takes 8 minutes more to fill the cistern. In how much time a full cistern will be emptied due to leakage? ఏ గొట్టము ఏ ఒక ట్యాంక్ ని 12 నిమిషాలలో నింపును. ఏ అనేది 12 minutesలో ఫిల్ చేస్తా అన్నాడు. తర్వాత లీకేజీ కారణంగా ట్యాంకు నిండుటకు 8 నిమిషాలు అధికంగా పట్టును. అంటే అర్థం ఏమని? 20 minutes. ఏది 20 minutes? బీనా? బీకి 20 minutes. క్వశ్చన్ ఇప్పుడు చెప్తాడండి, ఫిగర్ చూడండి. పైప్ ఏ 12 minutesలో ఫిల్ చేయగలదు. లీకేజీ కారణంగా, లీకేజీ నేను చెక్ చేయలే, లీకేజ్ ఉంది ఆల్రెడీ. ఈ లీకేజీ ఉండడం వల్ల ఎక్స్ట్రా 8 minutes పడుతుంది. అంటే ఎంత టైం పట్టింది నాకు? 20 minutes పట్టింది. ఎప్పుడు? బోత్ ఏ అండ్ బి ఓపెన్లో ఉన్నాయి. రైట్, ఏ ఆల్రెడీ ఉంది, లీకేజీ కూడా ఉంది. రెండు ఉన్నప్పుడు 20 minutes టైం పట్టింది. ఆడ అడిగింది ఇన్ హౌ మచ్ టైం విల్ సిస్టర్న్ విల్ బి ఎంప్టీడ్ డ్యూ టు లీకేజ్. ఓన్లీ లీకేజ్ ద్వారా ఎంతసేపట్లో ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఓన్లీ బి మనకి కావాలి. అర్థమైందా క్వశ్చన్? సో 12 minutes. ఏ ప్లస్ లీకేజ్ కలిపి ఎంత టైం పట్టింది? 20 minutes. అది వాడు ఇచ్చింది కేసు. ఓన్లీ లీకేజ్ ద్వారా ఎంత టైం? 12కు 20కి LCM. రైట్, చెప్పండి. 60, 23s 12 5s -3 కాదు, +3 ఫిల్డ్ 8 minutes టు ఫిల్ ద సిస్టర్న్. 8 నిమిషాలు ట్యాంకు నిండుటకు అంటే పాజిటివ్. ఇప్పుడు నాకు కావాల్సిన ఓన్లీ లీకేజ్ ద్వారా 2 పైపులలో నుండి ఏని తీసేస్తే వచ్చేదే లీకేజ్. దీంట్లో నుండి తీసేస్తే లీకేజ్ రాదు. ఈ రెండిట్లో నుండి ఏ ప్లస్ బిలో నుండి ఏని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది లీకేజ్. ఏ ప్లస్ బి ఎంత ఉంది? 3. ఏ ఎంత ఉంది? 3 - 5 ఎంత? మైనస్ వచ్చింది కాబట్టి అది ఎంటీడ్ ది ట్యాంక్. రైట్, ఎంత అంటే 2 కాబట్టి 60/2. 2 1s 2 30s. ఎంతసేపట్లో లీకేజ్ ద్వారా ఖాళీ అవుతుంది మనకు? రైట్, అర్థమైందా క్వశ్చన్? రైట్, ఇక్కడ డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్స్ 8 minutes మోర్ టు ఫిల్ ద సిస్టర్న్. 8 నిమిషాలు ఎక్కువ ట్యాంకు నిండటానికి పట్టేది. కాబట్టి ఏ ప్లస్ బికి 20 minutes అయితే, ఏకి 12 minutes అయితే, ఓన్లీ బికి లీకేజ్కి ఎంత? ఎస్, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పైప్ కెన్ ఎంటీ ఏ ఫుల్ ట్యాంక్ ఇన్ 12 minutes అండ్ అనదర్ పైప్ విచ్ టేక్స్ 18 minutes మోర్ టైమ్ టు ఫిల్ ది ఎంటీ ట్యాంక్. సో ఇన్ హౌ మచ్ టైమ్ సెకండ్ పైప్ కెన్ ఫిల్ ఎంటీ ట్యాంక్? క్వశ్చన్ అర్థం. ఒక గొట్టము ఏ నిండు ట్యాంకును ఖాళీ చేయుటకు 12 నిమిషాలు. ఎంటీఏ ఫుల్ ట్యాంక్ అంటే అర్థం ఏమని? ఏ 12 నిమిషాలలో ఎంటీ చేసేస్తుంది, ఖాళీ చేయును అని వాడు ఇచ్చేసినాడు. అనదర్ పైప్ విచ్ టేక్స్ 18 minutes మోర్ టు ఫిల్ ది ఎంటీ ట్యాంక్. రైట్, అనదర్ పైప్. రైట్, మరొక గొట్టం బి కూడా తెరిస్తే అనదర్ పైప్ ఓపెన్ అండ్ అనదర్ పైప్ ఓపెన్స్. ఇక్కడ పర్లేదు చూడండి, తెలుగులో ఉంది. మరో పైప్ బి కూడా తెరిస్తే అనేది. అండ్ అనదర్ పైప్ బి ఓపెన్స్ విచ్ టేక్స్ 18 minutes మోర్. బి కూడా తెరిస్తే అంటే అర్థం ఏమని? ఏ ప్లస్ బి రెండు యాడ్ చేసేప్పుడు ఏమవుతుంది అంటే 18 minutes ఫిల్ చేయడానికి టైం పడుతుంది. అయితే ఇన్ హౌ మచ్ టైమ్ సెకండ్ పైప్ కెన్ ఫిల్ ది ఎంటీ ట్యాంక్?
ఖాళీ ట్యాంకును ఎంతసేపట్లో ఓన్లీ సెకండ్ పైప్ ద్వారా ఫిల్ చేస్తాం బి ద్వారా. ఎల్సిఎం ఎంత 18 12 36 రైట్. సో 12 3s -3 +3 ఎంటీడ్ ది ట్యాంక్ -3 18 2s. ఈ బి వాల్యూ ఎంత అనేది నాకు ఇంపార్టెంట్. అవును అది ప్లస్ కాదు ఇక్కడ, ఆయన అనదర్ పైప్ ఓపెన్స్ విచ్ టేక్స్. అవును ఇక్కడ అదే కదా, అది ప్లస్ అదే కదా చేసింది. డౌట్ ఏముంది నీకు? సరే ఓకే రైట్. 18 minutes మోర్ అన్నాడు కదా, ఎస్ రైట్. 12:30 రైట్, సారీ ఎస్ రైట్ కరెక్ట్. సో 12:30 ఎల్సిఎం రైట్. 60 12 5s -5 30 2s ఎస్ కరెక్ట్. ఇప్పుడు చెప్పండి బి వాల్యూ ఎంత? బి ఎఫిషియన్సీ -3 షూర్. ఏబిలో నుండి ఏ ఉంది, ఏబి ఉంది, బి కావాలంటే ఏం చేయాలి? నేను ఏబిలో నుండి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏబి వాల్యూ ఎంత? 2లో నుండి నేను సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఎంతను? 2 + 5 వాల్యూ ఎంత అవుతుంది? రైట్. ముందు క్వశ్చన్కు ఈ క్వశ్చన్కు తేడా అది. రైట్, ఇంకా క్లారిటీ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు 60/7 నథింగ్ బట్ 8 4/7 అవర్స్. 8 4/7 అవర్స్ రైట్. క్లియర్ ఓకేనా? రైట్. ముందు క్వశ్చన్లో రైట్ బి ఫిల్ చేసేది కాబట్టి పాజిటివ్ వస్తుంది ఎఫిషియన్సీ. ఈ ముందు క్వశ్చన్లో ఎంటీ చేసేది కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ. రైట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టర్ ఇన్ 12 minutes, పైప్ బి ఇన్ 18 minutes. With the help of pipe C, all pipes together can fill a cistern in 10 minutes. Find nature of pipe C and time required by pipe C to fill or empty the tank. ఒక ట్యాంకుని గొట్టము ఏ 12 నిమిషాలలో, ఏ ఎంతసేపట్లో 12 నిమిషాలలో, బి 18 నిమిషాలలో నింపగలవు. గొట్టము సి సహాయంతో 3 కలిసి, అంటే అర్థం ఏమని? ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఆ ట్యాంకును 10 నిమిషాలలో నింపను, అది కూడా ఫిల్లే. సో అయితే సి గొట్టం యొక్క స్వభావం అంటే ఖాళీ చేస్తుందా నింపుతుంది అని, ఇన్లెట్టా అవుట్లెట్టా అని అర్థము. అండ్ ఎంత టైం పడుతుంది అంటున్నాడు. రైట్ చూద్దాం. 12 18 10 ఎల్సిఎం. 12 18 10 ఎల్సిఎం 180. 12 15s 18 10s 10 18s. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుండి ఏబిని సబ్ట్రాక్ట్ చేసే వచ్చేదే సి. 18లో నుండి -15 -10 వాల్యూ ఎంత? -7. 25లో 18 పోతే. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 రైట్. నేచర్ అయినాడు. నేచర్ ఏంది అంటే ఎంటీడ్ ది ట్యాంక్ మీన్స్ అవుట్లెట్, బయటకు వదిలేది. ఖాళీ చేయును స్వభావం, ఖాళీ చేస్తుంది. ఎంతసేపట్లో ఖాళీ చేస్తుంది? 180/7 7 2s 7 5s 25 5/7 minutes. క్లియర్ రైట్. ఏమైనా డౌట్ ఉందా? రైట్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Pipe A can fill a cistern in 20 minutes and another pipe B can fill same cistern in 25 minutes. Both pipes are started together. After 3 minutes, pipe A was closed. In how many minutes tank will be filled? That's same. గొట్టం ఏ ఒక ట్యాంక్ని 20 నిమిషాలలో నింపగలదు. ఏ 20 నిమిషాలలో నింపగలదు. మరొక గొట్టం బి అదే ట్యాంక్ని 25 నిమిషాల్లో నింపగలదు. 2 పైపులను తెరిచాను. రైట్, 2 ఓపెన్ చేసినాం. తర్వాత ఆఫ్టర్ 3 నిమిషాల తర్వాత గొట్టం ఏ మూసేసినాం. అయితే మొత్తం ట్యాంకు నిండుటకు ఎంత కాలం పడుతుంది? రైట్ చూద్దాం. 20 25 ఎల్సిఎం ఎంత? సో 25s 25 4s. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్స్. ఏ ఒక రైట్ నిమిషంలో ఎంతసేపు, ఒక నిమిషంలో ఎన్ని లీటర్లు నింపుతుంది? 5 లీటర్స్. బి ఒక నిమిషంలో 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అది యాక్చువల్గా వచ్చింది. 2 పైపులను తెరిచి 3 నిమిషాల తర్వాత ఏ క్లోజ్ చేసినాడు. అంటే ఆ 3 minutes బోత్ పైప్స్ ఓపెన్. అంటే ఏ ప్లస్ బి ఇన్ 3 minutes 3 నిమిషాలలో ఎంత ఫిల్ చేయగలవు? 3 into ఏ ప్లస్ బి ఎంత? సో 5 + 4 9 27 లీటర్స్ రైట్ ఫిల్ చేసింది అనుకుందాం. 27 లీటర్స్ ఫిల్ చేసిన. సో టోటల్ 100 కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది? సో 100 - 27 73. క్లోజ్ చేసింది దేన్ని? నేను ఏని క్లోజ్ చేసిన అంటే బి మాత్రమే. 73/4. ఆన్సర్ 18 1/4 minutes.
రైట్ +3 ఎందుకంటే టోటల్ కాబట్టి ట్యాంక్ ఫిల్ కావడానికి టోటల్ టైం ఎంత 3 + 18 1/4 స్టార్టింగ్లో 3 మినిట్స్ మొత్తం 21 1/4 దీన్ని నేను ఇట్లా చేయొచ్చా ఇంత లేకోకుండా రైట్ ఏ క్లోజ్ చేసింది ఇప్పుడు 3 మినిట్స్ ఆ 3 మినిట్స్లో ఏ ఎన్ని ఫిల్ చేయగలడు 3 5s 15 పోతే బి మొత్తం ఎంతసేపు ఆన్లో ఉందంటే టోటల్ టైం 100లో 15 పోతే ఎంత 85/4 ఎంత అంటే యాడ్ చేయాల్సిన కేసు అవసరం లేకుండా బీని ఎట్లే పెడుతున్నా ఎందుకంటే బి ఉండేది మొత్తం టోటల్ టైం ట్యాంక్ నిండడానికి టోటల్ టైం బి ఆన్లో ఉంది ఏని తీసేస్తే రిమైనింగ్ మొత్తాన్ని ఎవరు ఫిల్ చేసినట్లు బి ఫిల్ చేసినట్టు పైపు బి ఫిల్ చేసింది కాబట్టి 100 - 15 85/4 అర్థమైనా ఇది ఇంకో కేసు రాయాలనేమన్నా ఓకే Pipe A can fill a cistern in 20 minutes. Pipe B can fill the same cistern in 18 minutes. Both pipes are started together. How many minutes before pipe B should be closed so that tank will be filled in 11 minutes? ఒక ట్యాంక్ గొట్టము ఏ బీలు వరుసగా ఏ 21 నిమిషాలలో బి 18 నిమిషాలలో నింపగలవు రెండింటిని తెరిచిన ట్యాంకు నిండుటకు 11 నిమిషాలు పట్టగా బి ఎంతకాలం ముందు ఇండైరెక్ట్ క్వశ్చన్ 11 నిమిషాలు పట్టగా బి ఎంతకాలం ముందు మూసివేసాను అంటున్నాడు రైట్ చూద్దాం 21 18 ఎల్సిఎం ఎంత ఎల్సిఎం రైట్ 126 18 7 జార్ 21 6 సార్ రైట్ సో రెండింటిది తెరిచిన ఎంతసేపు తెరిచిన 11 మినిట్స్ ఒకవేళ 11 మినిట్స్ ఆన్లో ఉంటే 11 నిమిషాలకు ఏ ప్లస్ బి ఎంత 11 × A + B ఎంత 6 + 7 13 సో టోటల్ ఎంత అవుతుంది 143 అవుతుంది కానీ నాకు కావాల్సింది ఎంత అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది సో 17 ఆ ఎక్స్ట్రా ఎంత అంటే 143 - 126 ఈ 17 ఏది ఫిల్ చేసింది మూసేసింది ఏది పైప్ బి క్లోజ్ చేసిన పైప్ బి క్లోజ్ చేసేసిన ముందే అంటే పైప్ బి ఎక్స్ట్రా ఆన్లో ఉంటే 17 లీటర్స్ని ఎక్కువ ఫిల్ చేయగలదు సో ఎంత టైపు ముందు మూసేసిన అంటే 17/B ఎఫిషియన్సీ 17/7 2 3/7 మినిట్స్ బిఫోర్ క్లోజ్ చేస్తే పైపు బిని రైట్ 2 3/7 నిమిషాల ముందే బిని క్లోజ్ చేస్తే ఏమవుతుంది మనకు ట్యాంక్ 11 నిమిషాలలో ఫిల్ అవుతుంది అర్థమైనా చేసినాం కదా టైమ్ అండ్ వర్క్లో హౌ మెనీ డేస్ బిఫోర్ లెఫ్ట్ ది వర్క్ అనేదే ఇక్కడ పార్ట్ టోటల్ వర్క్ 10 డేస్ లేకపోతే 10 × 30 తీసుకుంటాం ఎక్స్ట్రా వర్క్ని ఏం చేస్తాము ఎవడైతే వెళ్ళిపోయినాడో వాడు ఎన్ని రోజుల్లో చేసినట్టు క్యాలిక్యులేట్ చేస్తాం డైరెక్ట్ ప్రొసీజర్ చేసి ఏం చేస్తాం డైరెక్ట్ ప్రొసీజర్ మధ్యలో బి క్లోజ్ చేసినాడు కాబట్టి టోటల్ 11 మినిట్స్ ఆన్లో ఉండేది ఏది ఏ 11 6 66 126లో 6 పోతే 60 ఉంటుంది ఆ 60/7 చేసినప్పుడు ఏమవుతుంది 60/7 8 4/7 మినిట్స్ 8 4/7 మినిట్స్ ఫిల్ ఉండింది వర్క్ అయింది ఎంతసేపు ముందు అంటే 11 - 8 4/7 11లో 9 పోతే 2 7 - 4 రైట్ సేమా ఇది డైరెక్ట్ ప్రొసీజర్ ఇది ఇండైరెక్ట్ కేసు మనం ఇదే అలవాటు చేసుకోమని చెప్పినాం రైట్ ఓకే నో ప్రాబ్లం ఎట్లా చేసుకున్నాం ఓకే పైపు బీ క్లోజ్ చేసిన కాబట్టి 11 మినిట్స్ ఏ ఎంత అంటే 11 × 6 66 126లో ఈ 66 పోతే కనుక రిమైనింగ్ 60ని బి ఎన్ని డేస్లో చేస్తారు ఎంత టైంలో చేస్తే 8 4/7 మినిట్స్లో ఫిల్ చేస్తే మిగిలిన టైం మొత్తం క్లోజ్ అయింది ఆ క్లోజ్ ఎంత అంటే 11 - 8 సో ఇది కేసు మీకే అర్థమవుతుంది నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏమవుతాయి ఎక్కువ అవుతాయి అందుకు మనం ఇండైరెక్ట్ కేసు చేస్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పైప్ A and B can fill a cistern in 24 minutes and 30 minutes respectively. Both pipes are opened together. Pipe B was closed 3 minutes before filling the tank. In how many minutes tank will be full? Right, గొట్టాలు AB గొట్టాలను ట్యాంక్ ఒకటి 24 నిమిషాలలో ఒకటి 30 నిమిషాలలో నింపును రెండు ఒకేసారి తెరచను ట్యాంక్ నిండుతుంది అనగా 3 నిమిషాల ముందు బీని మూసివేసిన ట్యాంక్ మొత్తం నిండకు ఎంతకాలం పడుతుంది రైట్ చూద్దాం 24 130 ఎల్సిఎం ఎంత 120 24 5s 34s ఇక్కడ వరకు క్లియర్
3 నిమిషాల ముందు గొట్టం బిని మూసివేసినాం. ఆ 3 నిమిషాలు కూడా ఆన్లో ఉంటే ఎక్స్ట్రా ఫిల్ చేస్తుంది. క్వశ్చన్ ఐడియా వచ్చిందా? టైం 3 నిమిషాలు కూడా ఉంటే ఎక్స్ట్రా పని జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఫిల్ చేస్తుంది. బి 3 మినిట్స్లో ఎంత ఎక్స్ట్రా ఫిల్ చేస్తుంది? బి 3 మినిట్స్లో బి ఇన్ 3 మినిట్స్ బిని మూసివేసింది. సో 3 × 4 12 లీటర్స్ ఎక్స్ట్రా ఫిల్ చేస్తుంది. 120 + 12 ఎంత? 132. రెండు ఆన్లో ఉన్నాయి. A + B. 5 + 4 9. 132/9. 3 3s 3 4s 3 4s 44/3. నథింగ్ బట్ 14 2/3. 14 2/3. ఇది టోటల్ టైం, రైట్? ఇంకొక కూడా చేయొచ్చు. 3 నిమిషాల ముందు బి క్లోజ్ చేసినాం అంటే లాస్ట్ 3 నిమిషాలు ఆన్లో ఉండింది ఏది? ఏ. అంటే 3 × 5 15 ఉంది. సో 120 - 15 105. ఇప్పుడు రెండు ఆన్లో ఉన్నాయి కాబట్టి సో 3s 3 3s 3 5s 35/3. నథింగ్ బట్ 11. టోటల్ టైం ఎంత అంటే 11 2/3 + 3. ఎస్, రైట్. లాస్ట్ అక్కడ ఏం చేస్తామంటే 3 నిమిషాల ముందు బి పని వదిలిపెట్టి వెళ్ళాను అంటాం. ఇక్కడ బిని ముందే క్లోజ్ చేసినాం అన్నాం. ఒకవేళ ముందే క్లోజ్ చేయకుంటే ఏమవుతుంది? వాటర్ ఫ్లో అయిపోతుంది. ట్యాంక్ నిండిన తర్వాత వాటర్ ఏమంటే బయటికి పొర్లుతుంది. అట్లా బయటికి పోయిన వాటర్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో బి 3 నిమిషాలు మూసేసినాం. ఆ 3 నిమిషాలు మూయకపోతే 3 మినిట్స్లో బి ఎంత అంటే 3 × 4 12 లీటర్స్ ఎక్స్ట్రా ఫిల్ చేయగలదు. యాక్చువల్గా 120 ఉండాలి +12 టోటల్ ఎంత అవుతుంది? 132 అయింది. ఆ 132ను ఎన్ని ఫిల్ చేసినాయంటే ఏ అండ్ బి. ఎస్, ఈ కేసు. ఇది నార్మల్ కేసు. 11 2/3 + 3 14. ఎట్లా చేసిన ఆన్సర్ సేమ్. కాకపోతే రైట్ రెండు ఆన్లో ఉన్నాయి కదా, రైట్ రెండు ఆన్లో ఉన్నాయి. నేనేం చేస్తున్నా? బిని మూసివేసి సబ్ట్రాక్ట్ చేయడం లేకోకుండా మూసివేయలే అసలు. ఆన్లో పెడితే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది ఫ్లో. ఆ వాటర్ను కూడా యాడ్ చేసి రెండు ఎంతసేపట్లో ఫిల్ చేసి అంత టైం అని ఈజీగా చెప్పడానికి అంతే, రైట్? టైమ్ అండ్ వర్క్లో కూడా సేమ్ ఇదే మోడల్ చేసినాం, గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. Pipe A can fill a cistern in 12 minutes. Pipe B fill in 20 minutes and pipe C fill in 30 minutes. All pipes are opened together. Pipe A is closed after 2 minutes. Pipe B is closed 3 minutes before filling of tank completely. How much time to fill the tank? A, B, C గొట్టాలు ఒక ట్యాంక్ను వరుసగా 12, 20, 30 నిమిషాలలో నింపును. అన్ని ఫిల్ అన్నాడు. ఏ 12 నిమిషాలు, బి 20 నిమిషాలు, సి 30 నిమిషాలలో నింపును. మూడింటిని తెరిచెను, 3 ఆన్ చేసినాడు. గొట్టం ఏని 2 నిమిషాల తర్వాత బిని ట్యాంక్ 3 నిమిషాల్లో నిండుతుంది అనగా అంటే ఏని సబ్ట్రాక్ట్ చేస్తాం, బిని యాడ్ చేస్తాం. అయితే ఆన్సర్ వచ్చేస్తుంది 20 30 12 ఎల్సిఎం 60 12 5s 23s 32s, రైట్? చూద్దాం. సో గొట్టం ఏని 2 నిమిషాల తర్వాత మూసివేసినాడు. ఆ 2 మినిట్స్కి ఏ ఎంత ఫిల్ చేస్తుంది? ఏ ఇన్ 2 మినిట్స్ ఎస్ 10. 2 × 5 10 parts ఆర్ 10 లీటర్స్. మనం ఎట్లా తీసుకున్నాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ బిని 3 నిమిషాల్లో నిండుతుంది అనగా మూసివేసినాం. బి ఉంటే ఎక్స్ట్రా వస్తుంది. బి ఇన్ 3 మినిట్స్ 3 పర్ మినిట్కు 3 9. సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది అంటే యాక్చువల్గా 60. ఏని తీసేసిన, బిని ఏం చేస్తున్నా? ముందే మూసేసినాం కాబట్టి యాడ్ చేస్తున్నా. 60 - 10 + 9. సో వాల్యూ ఏమవుతుంది? రైట్. నేను ఇండైరెక్ట్ మెథడ్ చేస్తున్నా, నువ్వు డైరెక్ట్ మెథడ్ చేస్తున్నావు, రైట్? చూద్దాం, అది కూడా చెప్తా. బి ట్యాంక్ను 3 నిమిషాల్లో నిండుతుంది అనగా మూసివేసిన. ఒకవేళ బిని మూసివేయకుంటే ఏమవుతుంది? ఎక్స్ట్రా ఫిల్ అవుతుంది. ఎక్స్ట్రా 9 parts, రైట్? ఓకే. మూసివేయలే బిని కాబట్టి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఏ మాత్రమే మూసివేసిన, బి అండ్ సి ఆన్లో ఉన్నాయి. బి + సి ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 5 59/5, రైట్? 11 4/5 minutes. ఇది ఇండైరెక్ట్ కేసు. డైరెక్ట్ కేసు ఎట్లా అంటే చెప్తాం. ఏ 2 మినిట్స్లో 10 కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో బి మూసేసిన కాబట్టి సి మాత్రమే ఉంటుంది. సి 3 మినిట్స్లో ఎంత? 6. 60లో 16 సబ్ట్రాక్ట్ చేసేస్తాం. 60లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 44 ఉంటుంది. ఈ 44ను ఏవేవి మధ్యలో స్టార్టింగ్లో ఏబిసి ఉన్నాయి,
మధ్యలో బీసీ ఉంది, లాస్ట్లో ఓన్లీ సి ఉంది. ఈ ఏని పూర్తిగా ఎలిమినేట్ చేసిన ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు? బీసీ. 44 బి ప్లస్ సి ఎంత? 5. 44/5 అంటే 9. బీసీ 9 4/5 మినిట్స్లో రైట్ ఫిల్ చేస్తున్నాయి. ఈ టైంలోనే ఏ 3 మినిట్స్ కూడా, ఏ 2 మినిట్స్ కూడా ఇంక్లూడ్ అయింది. కానీ లాస్ట్లో సి ఒకటి 3 మినిట్స్ చేసింది మాత్రం, లాస్ట్లో సి ఒకటి సరే ఎన్ని మినిట్స్? 2 మినిట్స్ చేసింది మాత్రం మనకి ఇంక్లూడ్ కాలేదు. సరే 3 మినిట్స్ ఇక్కడ వాల్యూ 5 8 40. సో 8 4/5. లాస్ట్లో సి ఒకటి 3 మినిట్స్ ఇంక్లూడ్ కాలేదు. 8 4/5 ప్లస్ 3 11. రైట్ టైమ్ అండ్ వర్క్లో చేసినాం, బాగా గుర్తు తెచ్చుకోండి. ఏ కొన్ని రోజులు ముందు పోయినానంటే యాడ్ సబ్ట్రాక్ట్ చేసినాం, బి ఇన్ని రోజులు ముందు పోయినప్పుడు దాన్ని తీసుకొని యాడ్ చేసినాం. ఈ కేసు ఇండైరెక్ట్ కేసు వేరు, డైరెక్ట్ కేసు ఏం చేయాలంటే ఇంకొక 2 స్టెప్లు ఎక్స్ట్రా వస్తాయి. ఎందుకంటే లాస్ట్లో 8 4/5 వచ్చినాక మళ్ళీ ఆ ముందు చేసిన 3ని యాడ్ చేయడం అనే కేసు ఉంటుంది. ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఈ యాడింగ్ అంతా ఇన్ని అయిపోయింది. యాడింగ్ అంతా ఇక్కడే అయిపోయింది. ఎక్స్ట్రా ముందే క్లోజ్ చేసి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, తర్వాత పోయిందంటే సబ్ట్రాక్ట్ చేసేస్తాం, అంతే. క్లియర్? రైట్ క్లియరా క్వశ్చన్? రైట్ నెక్స్ట్ క్వశ్చన్. Tap A can fill a cistern in 24 hours. Tap B fill in 20 hours, while Tap C empty in 15 hours. Tap A started at 10 a.m. B started at 12 p.m. and Tap C started at 2 p.m. At what time an empty cistern will be full? Right, simple question. Answer చెప్పండి. గొట్టం A 24 గంటలలో ఒక ట్యాంకును నింపగలదు అంటున్నాడు. B 20 గంటలలో నింపగలదు అంటున్నాడు. C 15 గంటలలో నింపగలదు. రైట్ అయితే గొట్టం ఏ 10 AM-కి తెరవగా, బి 12 PM-కి తెరవగా, సి 2 PM-కి తెరిచిన ఎన్ని గంటలకి ట్యాంక్ మొత్తం నిండును? టైం కావాలి మనకి. రైట్ ఇప్పుడు దీనికి కంక్లూడ్ చేద్దాం. 10 నుండి 12 వరకు ఓపెన్లో ఉండేది ఏది? 10 నుండి 12 వరకు ఓపెన్లో ఉండేది ఏది? ఏ మాత్రమే ఉంది. 12 నుండి 2 వరకు ఓపెన్లో ఏమేమి ఉన్నాయి? రైట్ ఏ ప్లస్ బి. 2 నుండి మాత్రం సిని కూడా ఓపెన్ చేసినాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి. అప్పుడు నేను దీన్ని ఈజీగా రాసుకున్నా. 10 నుండి 2 వరకు ఏ 4 అవర్స్ ఫిల్ చేసింది, ఓకేనా? 10 నుండి 2 వరకు టోటల్ ఏ వచ్చేసి ఇక్కడి వరకే తీసుకుంటున్నాను 4 అవర్స్. బి అనేది మాత్రం 2 అవర్సే ఫిల్ చేసింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 12 నుండి 2 వరకు. దీని తర్వాత 2 తర్వాత 3 ఆన్లో ఉన్నాయి, అంతేనా? 2 PM తర్వాత 3 ఆన్లో ఉన్నాయి. ఇది క్లారిటీ వచ్చిందా? రైట్ ప్రాబ్లం చేద్దాం. 24 20 15 ఎల్సిఎం, 24 5s, 26 15 8s. రైట్ టైం 2 అయింది. ఇప్పుడు టైం 2 PM అయింది. నాకు ముందు టైంతో అనవసరం, అంటే ముందు ఫిల్ చేసిందని తీసేస్తున్నా. 2 PM వరకు ఏ ఎంతసేపు వర్క్లో ఉంది? సో 4 ఇంటూ ఎఫిషియన్సీ. సో ఏ 4 అవర్స్కు 4 ఇంటూ 5 20 అయిపోయింది. రైట్ బి ఎంతసేపు వర్క్లో ఉంది? 12కే ఆన్ చేసిన, 12 నుండి 2 వరకే వర్క్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ 2 అవర్స్కు బి పర్ అవర్కి 6 కాబట్టి బి 2 అవర్స్కి ఎంత? 2 ఇంటూ 6 12. ఎంత అయిపోయింది? 32 లీటర్స్ ఫిల్ చేసినాయి. రిమైనింగ్ ఎంత ఉంది? 120లో 32 పోతే రిమైనింగ్ 90 88 ఉంది. 3 ఆన్ అయినాయి 2 PM తర్వాత. ఏ ప్లస్ బి ప్లస్ సి 5 + 6 + 8 సి ఖాళీ నచ్చింది. సి ఎంటీ అన్నాడు కాబట్టి ఎఫిషియన్సీ ఏమవుతుంది? మైనస్. ఎస్ కరెక్ట్. అప్పుడు 5 + 6 - 8 ఎంత అంటే 88/3 అవర్స్. 88/3 అంటే రైట్ 29 1/3 అవర్స్. నథింగ్ బట్ 29 అవర్స్ 20 మినిట్స్. నేను స్టార్టింగ్ టైం తీసుకుంది 2 PM, ముందుటి తీసుకోవడంలే. ఇంకా 2 PMకు స్టార్ట్ అయినా ఎన్ని అవర్స్ యాడ్ చేయమంటున్నా? 29 అవర్స్ 20 మినిట్స్. 29 అవర్స్ 20 మినిట్స్. 29 అవర్స్లో ఫస్ట్ 24 అవర్స్ తీద్దాం. 24 అంటే నెక్స్ట్ డే ఎంత ఏంటి అది? రైట్ నెక్స్ట్ డే 2 PM ప్లస్ ఎక్స్ట్రా ఎన్ని అవర్స్ ఉంది? 520. టోటల్ ఎంత? 7:20 PM. రైట్ ఎప్పుడు ట్యాంక్ నిండుతుంది? నెక్స్ట్ డే 7:20 PM.
ఆప్షన్లో 7:20 PM ఉంటుంది, నెక్స్ట్ డే 7:20 PM రెండు ఉంటాయి. క్లియరా? టైం బేస్ చేసుకొని కొంచెం ఎందుకు క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుందంటే ఈ కన్వర్షన్, ఈ టైం కన్వర్షన్కే మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 10కు ఏ ఓపెన్ చేసినాడు, 12కు బి ఓపెన్ చేసినాడు, 2కు సి కూడా ఓపెన్ చేసినాడు. సో 10 నుండి 2 వరకు ఓన్లీ ఆన్లో ఉండేది ఏ. ఎన్ని అవర్స్? 4 అవర్స్. ఆ 4 అవర్స్లో ఏ ఎంత ఫిల్ చేయగలదు? 20. తర్వాత బి 12 నుండి 2 వరకు 2 అవర్స్లో ఎంత ఫిల్ చేయగలదు? 12. 20, 12, 32 పోయింది అంటే రిమైనింగ్ ఎంత? 120 మైనస్ 32, 88. ఈ 88ను 3 ఆన్లో ఉన్నాయి కాబట్టి 5 + 6 సి ఎంటీడ్ అనేది కాబట్టి -8, 3. టోటల్ ఎంత టైం పట్టింది? 2 తర్వాత నుండి 29 గంటల 20 నిమిషాలు. ఈరోజు మధ్యాహ్నం 2 అయింది, దానికి 29 గంటలు యాడ్ చేస్తే ఏమవుతుంది? రేపు రాత్రి 7:20, రైట్? రేపు రాత్రి 7:20 గంటలకు ట్యాంక్ నిండును. ఎస్, క్లియరా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Efficiency of pipe A is 20% more than that of B. If B takes 40 minutes more to fill a cistern, then in how many minutes both pipes working together can fill the tank? Right. Efficiency of గొట్టం ఏ సామర్థ్యం B కంటే 20% ఎక్కువ. B 100 అయితే ఏ. గొట్టం ఏకి ట్యాంక్ నింపుటకు ఏ కంటే 40 నిమిషాలు అధికంగా పట్టిన టైం ఇచ్చినాడు. అధికంగా పట్టిన 2 గొట్టాలు తెరిస్తే ఎంత కాలంలో నిండును? రైట్. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? 6:5. టైం రేషియో ఎంత? 5:6. అది వాడు ఇచ్చిన కేసు. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ ఎంత? 6 - 5. ఈ 1 పార్ట్కు వాడిచ్చింది 40 minutes. 1 పార్ట్కు 40 minutes. అయితే ఏ ఎంతసేపట్లో నింపుతుంది? 5 parts అంటే 200 minutes. బి ఎంత అని అంటే ఒకవేళ అడగాలి, ఇక్కడ అడిగింటే 6 partsకి ఎంత? 240 minutes. రెండు కలిపి ఎంత? క్వశ్చన్ అడిగింది అదే. 5 + 6 11. షూరా? 440. ఒక పైపు 200 నిమిషాల్లో నింపితే 2 ఆన్ చేస్తే 400 పడుతుంది. ఎఫిషియన్సీ అది. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ రిలేషన్ ఏం తీసుకుంటామంటే ఏదో ఒకటి టైం కనుక్కునే దానికి తీసుకుంటాం అంతే. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఉంది? ఏ ఎఫిషియన్సీ 6 ఉంది, బి ఎఫిషియన్సీ 5 అని ఉంది. రెండు కలిస్తే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 6 + 5 11 అవుతుంది. ఏ కానీ బి కానీ టైం లేదు నాకు. ఆ టైం కనుక్కున్నాను. ఎంత అయింది నాకు? ఏ 200 వచ్చింది, ఇంకా చాలా నాకు. 200 × 6 ఎంత టోటల్? సో 1200/11 రెండు కలిపి ఎంతసేపు అంటే అర్థమైనా? రైట్. 11 10s 110, 100, 11 9s 1/11. సో 109 1/11 minutes టైంలో ట్యాంక్ ఫిల్ అవుతుంది. అక్కడ 440 అనేది కన్ఫ్యూజ్ కావద్దు. రైట్. మెయిన్ అక్కడ చెప్తున్నా. ఏ బి టైం చెప్పచ్చు, కానీ ఏ + బి టైం దీని నుండి మనం డైరెక్ట్గా చెప్పలేం. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ బి టైంను డైరెక్ట్గా మనం చెప్పలేం. రైట్. క్లియరా? ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఓకే, రైట్. ఇక ఈ టైప్లో టైమ్ అండ్ వర్క్లో కూడా చూసినాం. 28 days మోర్ టైం టేకెన్ అనేది అక్కడ కూడా. ఎఫిషియన్సీ ఆఫ్ ట్యాప్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ బి అండ్ 50% మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ సి. అయితే ఇఫ్ పైప్ ఏ టేక్స్ 32 minutes లెస్ దట్ ఆఫ్ పైప్ బి టు ఫిల్ ఏ సిస్టర్న్, దెన్ ఇన్ హౌ మెనీ minutes పైప్ సి విల్ అలోన్ ఫిల్ ద సిస్టర్న్. మాట ఇచ్చినాడు. గొట్టం ఏ సామర్థ్యము బి కంటే 20% ఎక్కువ, సి కంటే 50% ఎక్కువ. ఏ సామర్థ్యం బి కంటే 20 ఎక్కువ అంటే బి 100 అయితే ఏ ఎంత? సి కంటే ఎంత ఎక్కువ అన్నాడు? 50% ఎక్కువ. అంటే అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది? ఎఫిషియన్సీ కనుక్కుంటే 60 అంటే 60లో 50% ఎంత? 60 + 30 ఎంత? కానీ ఎంత ఉంది? కరెక్టా? 180నా? రైట్. సి అనేది 120, ఏ అనేది 120. ఎప్పుడు ఎక్కువ అన్నాడు? 150% కాబట్టి 100/150. 0 0 15 1 15 8 8 10s. 80లో 50% ఎంత? 40. 80 + 40 సరిపోయిందా? రైట్. పర్సంటేజెస్ యూజ్ చేయండి ఇక్కడ. ఈ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే మిగతా అంతా ఈజీ. రైట్. 24s 25s 26. ఎఫిషియన్సీ రేషియో ఎంత? 6:5:4.
డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసేదానికి మళ్ళీ ఇక్కడ లేదు. ఇప్పుడు పైప్ ఏ టేక్స్ 32 minutes లెస్ దాన్ దట్ ఆఫ్ పైప్ బి. ఎఫిషియన్సీ కాదు వాడు ఇచ్చింది, ఇక్కడ ఏమి ఇచ్చినాడు? టైం రేషియో ఏమవుతుంది చెప్పండి? 5 రైట్. ఏబిసి ఉంది, ఇన్వర్స్ రేషియో 5:4 20 రైట్. 24 6:4 6:5 30. క్యాన్సిలేషన్ చేస్తే 2 10s 2 12s 2 15s 10:12:15. ఎంత టైం అన్నాడు డిఫరెన్స్? ఇక్కడ బి కంటే ఏ ఎంత తక్కువ అన్నాడు? 32. బి కంటే ఏ ఇక్కడ ఎంత తక్కువ ఉంది? సో 12 - 10 2కి 32. వాడు అన్ని కలిపి అన్నాడా మన క్వశ్చన్లో? ఆల్ టుగెదర్ అంటే ముందు చేసినట్టు చేయాలి. ఆడ క్వశ్చన్లో అడిగింది ఓన్లీ సి అలోన్. సి టైం ఎంత? సో సి ఒకటి 15 partsకు. ఎస్ 15 16s 2 16s 15 16s 240 minutes. నథింగ్ బట్ 4 hours. ఒకవేళ ఏబిసి అడిగింటే ఏం చేసింది ఆన్సర్? ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఎంత? 10 × 16 160 అనుకుందాం. అప్పుడు ఎఫిషియన్సీకి వెళ్ళిపోతాం. రైట్. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఆల్రెడీ ఉంది, పైన 6 ఉంది. బి 5 సి 4 ఉంది. ఇక్కడ 160 అంటే 16 6 960 6 + 4 10 15. సో 15 6 15 4 64 minutes. అర్థమైనా? వాడు 3 కలిపి అన్నప్పుడు మారుతుంది. ఏదో ఒకటి అడిగితే ఏ టైం బి టైం సి టైం సపరేట్ ఉండి 3 కంబైన్డ్గా అన్నప్పుడు యాడ్ చేయకూడదు. ఎఫిషియన్సీకి వెళ్ళిపోయి చేస్తాం. రైట్. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? ఓకే రైట్. సో ఆల్మోస్ట్ చూసాం. నెక్స్ట్ క్వశ్చన్. ట్యాప్ ఏ టేక్స్ 4 minutes more to fill a cistern. చూడండి, దట్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ టేక్. ట్యాప్ బి టేక్స్ 9 minutes more than that of A and B together take. Find time taken by A and B together. రైట్. ఎంత? 6. రైట్. రూట్ AB చేసినారు కదా ఆల్రెడీ. రూట్ ఆఫ్ 36 నథింగ్ బట్, గుర్తొచ్చిందా? ఏబీల కంటే ఏ ఇంత ఎక్కువ, ఏబీల కంటే బి ఇంత ఎక్కువ సేపట్లో పని చేస్తాడు, ఇక్కడ ఫిల్ చేస్తాడు. ఎస్ నోని. ఏ గొట్టం ఏ 2 గొట్టాలు కలిసి నింపే సమయానికి 4 నిమిషాలు అధికంగా తీసుకున్నాను. అలాగే గొట్టం బి 9 నిమిషాలు అధికంగా తీసుకున్న 2 గొట్టాలు కలిసి ఎంతసేపు? గొట్టం ఏ ఎంతసేపు? ఓన్లీ పైప్ ఏ ఎంత అని అంటే 6 + 4 10. గొట్టం బి అని అంటే 6 + 9 15. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పైప్స్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 6 hours. ఏబీలు 2 కలిసి ఒక తొట్టిని 6 గంటల్లో నింపును. గొట్టము బి తొట్టెను నింపుటకు ఏ కంటే 5 గంటలు ఎక్కువ తీసుకున్నా. ఏ కంటే 5 గంటలు ఎక్కువగా తీసుకున్నాను. అయితే గొట్టం ఏ ఒకటి ఎంత కాలంలో నింపును? రైట్. గొట్టం ఏ ఒకటి ఎంత కాలంలో నింపును? ఎగ్జాక్ట్గా లేదు ఇక్కడ. ఏ కనుక X hours అనుకుంటే బి ఎంత అవుతుంది? గొట్టం ఏబి గొట్టాలు 6 నిమిషాలు. గొట్టము బి తొట్టెను నింపితే ఏ కంటే 5 గంటలు ఎక్కువ అన్నాడు. బి ఏమవుతుంది? X + 5. రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే X × X + 5. ఇక్కడ X క్యాన్సిల్ అయిపోతే X + 5, X + 5 X + 5 క్యాన్సిల్ అయిపోతే X. రెండింటి కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత? X + X + 5 2X + 5. కాబట్టి ఈ A + B టైం ఇచ్చేసినాడు వాడు. ఎంత? టైం ఇంటూ ఎఫిషియన్సీ నథింగ్ బట్ వర్క్ డన్. 6 × 2X + 5 = X × X + 5. రైట్. కేసు తీసుకుంటే 6 2s 12X + 30 = X² + 5X. ఈ మొత్తం అవతల పోతే X² 5X - 12X -7X -30 = 0. అది ఇప్పుడు కేసు చూద్దాం. -30 ఉంది. రైట్. యాడ్ చేస్తే -7 రావాలి, మల్టిప్లై చేస్తే -30 రావాలి. వచ్చేటట్లుగా మనం ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయండి. ఆల్జీబ్రా. రైట్. 10 3s -7 కావాలి కాబట్టి -10. ఇది ఫస్ట్ స్టెప్ ఆల్జీబ్రాలో. సెకండ్ స్టెప్ ఏం చేస్తాం అంటే సైన్ చేంజ్. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ రాస్తాం. థర్డ్ స్టెప్ ఏం చేస్తాం? X² కోఎఫిషియంట్తో డివిజన్. 10/1 10 -3/1 కూడా -3. నెగిటివ్ వాల్యూ తీసుకోము, ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. X వాల్యూ ఎంత? సో ఏ ఎంతసేపట్లో నింపుతుంది? X 10 hours. B అయితే 15. రైట్. ఈ క్వశ్చన్స్ ఆప్షన్స్ తీసుకొని చేయొచ్చు. నేను ఇక్కడ ఆప్షన్స్ రాయలేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్
ఆప్షన్స్లో 10 ఉంది అనుకుందాం. ఏ 10 అంటే ఇంకోటి కంపల్సరీ ఎంత ఉంటుంది 15. 10 × 15/10 + 15 ఎంత 25. ఆన్సర్ ఎంత వస్తుంది 150/25 6 hours. ఈజీ కదా. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఒక క్వశ్చన్ జనరల్గా అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పండి. రైట్, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 16 hours. ఏ 16 hoursలో రైట్ గొట్టం ఏ ఒక ట్యాంకును 16 గంటలలో ఫిల్ చేయును. పైప్ బి కెన్ ఎంటీడ్ ది ట్యాంక్ ఇన్ 20 hours. బి అనేది 20 గంటలలో ఒక ట్యాంకును ఖాళీ చేయును. అయితే రైట్ స్టార్టింగ్ విత్ పైప్ ఏ. రైట్, మొదట నేను పైప్ ఏని ఓపెన్ చేసి తర్వాత ఆల్టర్నేటివ్ అవర్స్లో రైట్ బీని యాడ్ చేయాలి. బీని కూడా ఓపెన్ చేస్తున్నాను. మీన్ రైట్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ విత్ ఏ. రైట్, రెండు పైపులను ఒకదాని తర్వాత 1 గంట తర్వాత ఒకటి తెరుచుకుంటా మొదట ఏతో స్టార్ట్ చేసిన ఆ ట్యాంక్ నిండుటకు ఎంత టైం పట్టింది. ఎస్, క్లియర్ క్వశ్చన్. అర్థమేమని ఫస్ట్ ఏ ఫిల్ చేస్తున్నా, తర్వాత బి, మళ్ళీ ఏ బి, ఏ బి, ఏ బి. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ విత్ ఏ అన్నా. ఎంత రైట్. ఇంకా ఆన్సర్ చెప్పండి. 160 డెఫినెట్గా కరెక్టా? 160 డెఫినెట్గా కరెక్టేనా తప్ప? ఎస్ చేయండి. రైట్, నో ప్రాబ్లం. టైం తీసుకొని చెప్పండి ఫాస్ట్. రైట్, రైట్ 10 meters ఒక స్తంభం ఉంది. 10 meters ఒక స్తంభం. ఇది వినండి, ఇది వినండి. 10 meters ఒక స్తంభం, ఒక కోతి ఉంది. ఫస్ట్ మినిట్లో 2 మీటర్ల పైకి ఎక్కుతుంది. రైట్, దానికి ఆయిల్ అంతా బాగా పట్టడం వల్ల సెకండ్ మినిట్ ఏమవుతుందంటే 1 మీటర్ మళ్ళీ కిందికి డౌన్ జారుతుంది. థర్డ్ మినిట్లో ఏమవుతుంది, మళ్ళీ 2 minutes పైకి పోతుంది. ఫోర్త్ మినిట్లో 1 minute సరే 1 మీటర్ కిందికి డౌన్ అవుతా ఉంది. రైట్, ఈ పోల్ పైకి ఎక్కడానికి కోతికి ఎంత టైం పడుతుంది? రైట్, నాకు ఆన్సర్ చెప్పండి. టైం, ఐ నీడ్ టైం. రైట్, ఆన్సర్ చెప్పండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. 10 మీటర్లు పొడవు 15. రైట్, ఎట్లా? ఫస్ట్ మినిట్లో 2 మీటర్ల పైకి ఎక్కింది. సెకండ్ మినిట్ 1 మీటర్ కిందికి జారింది. ఓకేనా. అంటే 2 minutes అయిపోయేసరికి కోతి ఎక్కడుంది? 1 మీటర్ దగ్గరే ఉంది. రైట్, చూద్దాం. థర్డ్ మినిట్లో ఏమవుతుంది, మళ్ళీ 3 మీటర్ దగ్గరికి వచ్చింది. ఫోర్త్ మినిట్లో మళ్ళీ ఏమైంది, 2 మీటర్ దగ్గర. అంటే ఎవరీ 2 మీటర్స్కు అది పైకి ఎక్కేది ఎంత? 1 మీటరే. కరెక్టే మీరు చెప్పేది. సో 2 minutes టైంకు 1 మీటర్ ఎక్కుతా ఉంది. లాస్ట్ 2 meters తీసేయి, మిగిలినది ఎన్ని మీటర్స్ ఉంది? 8 meters ఎక్కేసరికి ఎంత టైం పడుతుంది నాకు? 16 minutes. రైట్, 15th మినిట్లో 9 దగ్గరికి పోతుంది. 16th మినిట్లో మళ్ళీ డౌన్ అయ్యి 8 meters దగ్గర స్టాప్ అయిపోతుంది. 17th మినిట్లో ఏమవుతుంది? అది 2 meters పైకి పైన కూర్చుంటుంది, కిందికి రాదు. ఇంకా అంటే 16 + 1 ఎంత టైం పడుతుంది నాకు? రైట్, అర్థమవుతుందా? ఇక్కడ 2 meters 1 అనుకోని 10 meters ఎంత అంటే 10 × 20. రైట్, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు. ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, కానీ కరెక్ట్ ఆన్సర్ ఎంత? రైట్, ఇదే కేసు ఇక్కడ చూద్దాం. ఇదే అప్లికేషన్. ఫస్ట్ సేప్ ఎంత? రైట్, సేమ్ 16 20 LCM 80, 16 5 24 ఎంటీ ట్యాంక్ కాబట్టి -4. ఫస్ట్ +5, సెకండ్ -4, మళ్ళీ +5, మళ్ళీ -4. ఈ విధంగా కంటిన్యూ అవుతా ఉంది. ఫస్ట్ 2 hours కలిపి ఎంత? రైట్, సో ఆ 1 liter కెపాసిటీ రావడానికి టైం ఎంత పడుతుంది? 2 hours. ఫస్ట్ ఫిల్ చేసిన ఎంత అన్నాడు? 5 liters అనేది. ఆ 5 తీసేయి, రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఆ ఫస్ట్ది 5 తీసేస్తే రిమైనింగ్ ఎన్ని లీటర్స్? 75 liters మాత్రమే. 80లో ఈ 5 పోయింది, రిమైనింగ్ ఎంత? 75 లీటర్స్కి టైం ఎంత పడుతుంది? 1 × 2 75 × 2 150 hours పట్టింది. రైట్, 1 లీటర్కు 2 hours టైం పట్టింది. టోటల్ ఎంత? ట్యాంక్ కెపాసిటీ 80 లీటర్స్లో ఫిల్ చేసే టైం తీసేసిన. ఫిల్ ఎంత అవుతుంది అన్నాడు? ఆ 5 liters తీసేస్తే ఎంత ఉంది రిమైనింగ్? 75 లీటర్స్కి ఎంత టైం పట్టింది? 150 hours. నెక్స్ట్ 150 ఫస్ట్ అవర్ ఏమవుతుంది? ట్యాంక్ ఫిల్ చేస్తుంది. ఎంత ఫిల్ చేస్తుంది? ఆ 75 + 5 టోటల్ ఎంత అవుతుంది? 80 అవుతుంది. ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఎన్ని అవర్స్కు? 150 + 1. రైట్, ఫస్ట్ ఫిల్ చేసేది
నువ్వు తీసుకునేది ఎట్లుందంటే రైట్ నువ్వు 160 అని ఆన్సర్ చెప్పినది అది ఎట్లయితే అంటే ఈ కేసు చూద్దాం 85 అన్నావు కదా సరే 150 అవర్స్ అయిపోయింది 150 ఫస్ట్ అవర్ ఏమవుతుంది 5 లీటర్స్ ఫిల్ అయిందా 75 + 5 అంతా 80 అయిపోయి మళ్ళీ 4 లీటర్స్ డ్రాప్ అయితే 76కి వస్తుంది మళ్ళీ 5 లీటర్స్ అంటే ఎంత అవుతుంది వాల్యూ 76 + 5 81 లీటర్స్ ఆ ట్యాంకీలో ఉండదు వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది నేను ఆ ట్యాంక్ ఫిల్ అయ్యే టైం అడుగుతున్నా అక్కడ చూసినా కోత ఏం చేస్తున్నాం లాస్ట్ 2 మీటర్స్ పైకి ఎక్కుతాక ఆగిపోతుంది అందుకు లాస్ట్లో ఏం చేస్తున్నాం ఆ 2 మీటర్స్ సబ్ట్రాక్ట్ చేసి మిగిలిన దానికి మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఏదైతే ఫిల్ చేస్తుందో ఆ ఫిల్ చేయాల్సిన పార్ట్ వదిలేసి రిమైనింగ్ 75 లీటర్స్కి ఏం చేస్తున్నా క్యాలిక్యులేట్ చేసిన మీ రిమైనింగ్ 75 లీటర్స్కి టైం ఎంత పట్టింది 150 అవర్స్ పట్టింది 150 అవర్స్ తర్వాత 150 ఫస్ట్ అవర్ ఎంత ఫిల్ అవుతుంది 5 లీటర్స్ ఫిల్ అయితేనే ట్యాంక్ ఫిల్ అవుతుంది 150 + 1 అవర్ టోటల్ టైం ఎంత పట్టినట్టు మనకు 151 అవర్ రైట్ క్లియరా ఇవి ఆల్టర్నేటివ్ టైప్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ కన్ఫ్యూజ్ కావద్దు రైట్ ఏ టైప్ చేస్తాం రైట్ ఒకసారి ఐడియా ఉంటే ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు ప్రీవియస్ రైల్వేస్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇది అనమాట రైట్ ఈ టైప్లో కరెక్ట్ ఇవి పైప్స్ అండ్ సిస్టమ్స్ రైట్ ప్రాక్టీస్ చేయండి ఇంకా రైట్ 4 పైప్స్ 5 పైప్స్ అని కంటిన్యూస్ ఇస్తూ ఉంటాడు మిగతా నార్మల్గా చేసేయచ్చు రైట్ మిగతా క్వశ్చన్స్ అని మనం జనరల్గా చేసినట్లు అనలైజ్ చేసేయచ్చు ఓకే రైట్ సో ఇవి పైప్స్ అండ్ సిస్టమ్స్ రైట్ మిగతా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం రైట్ థ్యాంక్ యూ